దేవునికి మహిమ కలుగునగాక. నా అన్నలకు, అక్కలకు, పిల్లలకు, పెద్దమ్మలకు అందరికీ వందనములు. దయచేసి విలువైన సమయం 10 నిమిషాలు ఎక్కడ వారు అక్కడే వినవలసినది ప్రేమపూర్వక తెలియచేస్తున్నాము. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన చాలా మంచి దేవుడు, చాలా శక్తివంతమైన దేవుడు. యేసు ప్రభువు లోక రక్షకుడు. యేసు ప్రభువు కృపగల దేవుడు. ఆయన శక్తి గల దేవుడు. ఆయన చాలా గొప్ప దేవుడు. యేసు ప్రభువు ఎందుకు గొప్ప దేవుడు అనగా మనము చూడాలి. యేసు ప్రభువు ఈ ప్రపంచాన్ని అనగా భూమిని, ఆకాశమును, సముద్రాన్ని నోటి మాట చేత సృష్టించాడండి. అంతేకాదు నిన్ను నన్ను కూడా పుట్టించిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు తన స్వరూపమందు మనిషిని నిర్మించాడు. అదేవిధంగా ఒక్కసారి అందరూ వినాలి. ఎక్కడి వారు అక్కడ 5 నిమిషాలు జాగ్రత్తగా కోరుచున్నాము. ఆయన తన మట్టిని తీసుకొని తన స్వరూపమందు మనిషిని తయారు చేసి జీవవాయువు మొదగా మనిషికి ప్రాణం వచ్చినది. అప్పటి నుండి నీ హృదయం దేవుని ఆలయమై ఉన్నది. అందుకే ఆయన నీ హృదయం నివాసం చేస్తున్నారు. మనం ఉదాహరణ చూసినట్లయితే మనం ఏదైనా తప్పు చేస్తే మనస్సాక్షి ఒప్పుకోదండి, అదేనండి దేవుని పరిశుద్ధాత్మ. కానీ మనుషులందరూ నీ హృదయమును పాడు చేసుకుంటున్నారు. నీ హృదయంలో దేవుని ఆత్మను నీవు నాశనము చేసుకుంటున్నావు. ఎలా అనగా చెడు అలవాట్లతో, దురలవాట్లతో, మద్యం సేవిస్తూ, తంబాకు అని, సిగరెట్ అని, గుట్కా అని అనేక తింటూ మీ హృదయాలను పాడు చేసుకుంటున్నారు. అనేక పాపాలకు అలవాటు అవుతాయి. మీ కుటుంబాలలో మీరు నాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ మీరు సంక్షేమపడాలంటే, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఆ పని నమ్మకంగా నిజాయితీగా ఉండాలంటే దేవుడు ఎత్తుకు మీరు వచ్చినట్లయితే అవన్నిటిని తీసివేసి మిమ్మల్ని సిద్ధపరచడానికి, పరలోకివ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అందుకని దేవుడు ఇవన్నీ చూసి మనిషి భక్తిగా చెడిపోయి ఉన్నాడు అని గ్రహించి మనిషి కుమారుడు మరీ గర్భమును జన్మించి 33.5 సంవత్సరాలు భూమి మీద అనేక అద్భుతాలు, ఆశ్చర్యకారులు జరిపించి నీకోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టి సమాధిని గెలిచి మరణభూములను విరిచి మృత్యుంజయుడుగా 3వ దినాన తిరిగి లేచి మన మధ్యనే ఉంటున్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసు గనుక అయచ్చత్వం ఎందుకు నమ్ముకోవాలంటే మనం మరణించిన తర్వాత ఆ నరకం నుంచి తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడండి. నేను కూడా ఒకప్పుడు చాలా మద్యానికి బానిసైపోయి, దురాలాటలకు బానిసైపోయి నా పాడైపోయిన జీవితాలు బాగు చేసిన దేవుడు. నేను ఎలాగైతే ప్రశాంతంగా ఇప్పుడు మీ ముందుకు వచ్చి విశ్వాసం ప్రకటిస్తున్నాను, అదేవిధంగా మీ కుటుంబాల్లో బాధతో ఉన్నారా, వ్యాధులతో ఉన్నారా, బంధకాల చేత పట్టి పెరుగుతున్న ఎటువంటి సమస్యనైనా, ఎటువంటి బంధకాలైనా యేసు వద్దకు మీరు వచ్చినట్లయితే ఆయన మీ పాపాలను, శాపాలను తీసివేసి మిమ్మల్ని ప్రశాంతంగా జీవించడానికి, మరణం తర్వాత నేను నిత్య జీవించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాను. ఆయన నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు. ఒక మనిషి మరణం తర్వాత మనం ఎక్కడికి వెళతాము అని మనం తెలుసుకోవాలి మిత్రమా. ఆయన పరలోకం, నరకం రెండు ఉండిన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన స్వర్గానికి వెళ్ళాలంటే నిన్ను తయారు చేసిన దేవుడు తెలుసుకోవాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తేనే మరణం తర్వాత మన పరలోకానికి వెళతాము. ఒకటి మాత్రం నిజం, మన అన్నదమ్ములు, అక్కజనులు, భార్య బిడ్డలు మనం సంపాదించిన ఆస్తి అంతస్తు ఏదైతే మనతో రాదు మిత్రమా. చివరికి మనం ప్రతిరోజు వాడుతున్న మొబైల్ మన చేతుల్లో ఉంటుంది. ఆ మొబైల్ కూడా మనతో రాదు. కనుక మన భూమిని జీవించినంత కాలము సత్యాన్ని తెలుసుకోవాలి, నిజమైన దేవుని తెలుసుకోవాలి. మరణం తర్వాత ఒక నరకం పరలోకం ఉంటుందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఈ అమూల్యమైన సమయం, అమూల్యమైన శుభవార్త మీ గ్రామం వద్దకి, మీ ఇంటి వద్దకి వచ్చి ఉన్నది. కనుక యేసు క్రీస్తు ఒక మతము కాదు, ఒక మార్గం అండి. అది ఒక కులము కాదు, ఒక మతము కాదు, ఒక మార్గము. నన్ను బాగు చేసే దేవుడు మిమ్మల్ని బాగు చేయడం సమర్థమైనది. ఆయన నమ్ముకుంటే మన మతం మారదు, కులం మారదు, మన జాతి మారదు, మన బ్రతుకులు మారతాయండి. ఒకప్పుడు 5 సంవత్సరాలకు ముందు నేను పనికిరాని వాడిని, అనేక బంధకాల చేత పట్టు బిరుస్తున్న వాడిని, తాగుడుకు వ్యసనాలు బానిసైపోయి ఉన్నాను. అలాంటి వాళ్ళని దేవుడు మార్చి నా బ్రతుకును మార్చి ఈ రోజు మీ గ్రామంలో, మీ ఇంటి వద్దను నిలబెట్టి నాకు ప్రశాంతం ఇచ్చి ఉన్నాడండి. గనక యేసు ప్రభువును మనం ఎందుకు నమ్ముకోవాలంటే మరణం తర్వాత ఆయన పరలోకం రావడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. గనక యేసే మార్గము, సత్యము, జీవం అని అంటున్నాడు. కనుక ఆయన వద్దకు మనం వచ్చినట్లయితే
ఆయన మిమ్మల్ని కాపాడి మీ పాపాలను క్షమించి మీకు పరలోకం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటున్నాడు. కనుక యేసు వద్దకు ఈ రోజు వద్దాం, ఆయన నిజమైన దేవుని తెలుసుకుందాం. మన పాపాలు శాపాలన్నిటి తీసివేసి కుటుంబంలో మనం జీవించినంత కాలము నీకు శాంతి, సమాధానం, నెమ్మది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడండి. ఒక్కసారి యేసు మార్గం ప్రయాణించండి. మీరు సైకిల్ ప్రయాణించవచ్చు, సైకిల్లో మార్గం ప్రయాణించవచ్చు, బైక్ లో ప్రయాణించవచ్చు, బస్సులో వెళ్ళవచ్చు, విమానంలో వెళ్ళవచ్చు, ట్రైన్లో వెళ్ళవచ్చు. ఒక్కసారి యేసు మార్గం ప్రయాణించి చూడండి మిత్రమా, నీ బ్రతుకులు మారతాయి. నీకు నెమ్మదినిస్తాడు దేవుడు. మీరు ఉన్న స్థలంలోని యేసు నా పాపాన్ని క్షమించు నేను విశ్వసిస్తున్నాను మీరు కానీ ఈ మాటలు విని మీరు అక్కడే కానీ యేసు అంగీకరించినట్లయితే మీ పాపాలు ఇక్కడ క్షమించబడతాయి. మీకు మనశ్శాంతి, కుటుంబంలో నెమ్మది, మీ భావన నెమ్మది అన్ని ఇవ్వడానికి యేసు మీ ఇంటి వద్దకు వచ్చి ఉన్నాడు. మిమ్మల్ని ఈరోజు ఆయన పిలుస్తున్నాడు. గనక మిత్రమా, అన్నలారా, అక్కలారా, ఈ విలువైన సమయాన్ని మీరు వినండి, జాగ్రత్తగా వినండి. గనక నిజమైన దేవుని తెలుసుకోండి, ప్రభు ఎద్దుకు రండి. ఆయన మీకు మారు మనసు రక్షణ ఇచ్చి మిమ్మల్ని పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.